హలో అందరికీ. నల్లగా ఉన్న రాగి పాత్రలను ఇలా కొత్తగా మార్చేద్దామా? మరి ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దామా? చూసారా సెటప్? ఇక్కడ నేను 4 రాగి చెంబులనైతే తీసుకుంటున్నాననమాట. మేము ఎప్పుడు షైన్ వాళ్ళది పితాంబరి అయితే వాడేవాళ్ళమనమాట. ఇక్కడ ఇది వచ్చేసి రూ. 18 75 గ్రామ్స్ అట్లా వచ్చేది. సరే ఇప్పుడైతే మనం ఇది బాగా వర్క్ అవుతుందా? శనగపిండి బాగా వర్క్ అవుతుందా? అనేదైతే చూద్దాం. సో, ఇక్కడ శనగపిండి, ఇక్కడ పీతాంబరి అన్నీ అయితే తెచ్చిపెట్టుకున్నాను. ఒకటి అది, ఒకటి డీఐవై, ఒకటి పీతాంబరి ఇట్లయితే ట్రై చేద్దాం మనం. సో, మనం 2 డిఫరెంట్ చెంబులకి 2 డిఫరెంట్ వేస్‌లో మనం ట్రై చేద్దామనమాట. ఇక్కడైతే చూడండి ఎంత బ్లాక్ అయితే అయినాయో, మొత్తం బ్లాక్ డాట్స్, వాటర్ అంతా పడి అట్లా అయిపోయింది. సో, ఇంకా మనమైతే స్టార్ట్ చేసేద్దాం. సో, ఇక్కడైతే ఆల్రెడీ వాటర్ ఉండే అనమాట కొన్ని చెంబులలో. ఇంక అవి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పీతాంబరిని ఒక బౌల్‌లోకేసి పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకొక బౌల్‌లో మన డీఐవై అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ అయితే తీసుకుందాం. ఒకవేళ మీకు ఎక్కువ బౌల్స్ కానీ, ఎక్కువ రాగి పాత్రలు గాని ఉంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా శనగపిండి అయితే మీకు ఉన్న క్వాంటిటీ రాగి పాత్రలను బట్టి మీరు శనగపిండి అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 3 మాత్రమే వాష్ చేస్తున్నాను. ఒకటైతే పీతాంబరితో వాష్ చేసి చూపిస్తాను. సో, అందుకే నాకు కావాల్సినంత క్వాంటిటీ అయితే నేను ఏసుకున్నాను. ఇట్లా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకటి నల్లగా చూడండి ఎంత నల్లగుందో బ్లాక్ డాట్స్ ఉన్నాయి కదా! సో, ఒకటైతే తీసుకొని నేను మొత్తం డీఐవై ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మొత్తం అప్లై చేసేస్తున్నాను. మీరు ఎక్కువ రాయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు దానికి ఆహ్, ఒక ప్యాక్ లాగా అప్లై చేసేసి పక్కన పెట్టేసేయండి. అంతే. చూడండి నేనైతే ఇంకా లోపల కూడా రాసేసిన. సో, ఇప్పుడైతే మనం పక్కన పెట్టేద్దాం. ఇదొక 5 మినిట్స్ పక్కకు పెట్టేసేయండి. ఇంకొకటి తీసుకొని పీతాంబరి మనం ఇందాక బౌల్‌లో తీసి పెట్టుకున్నాం కదా! అదైతే యాడ్ చేద్దాం. చూద్దాం ఏది బాగొస్తుందో రిజల్ట్స్. సో, ఇక్కడైతే కొంచెం లైట్‌గా వాటర్ అయితే అప్లై చేసుకొని, ఇంకా పీతాంబరినైతే సేమ్ ప్యాక్ లాగా అప్లై చేసేసి పక్కన 5 మినిట్స్ అట్లా పెట్టేస్తాను రెండిటిని. నెక్స్ట్ ఇప్పుడు 5 మినిట్స్ అయిన తర్వాత ఒక లెమన్ అయితే కట్ చేసుకున్నాననమాట. లెమన్‌తో మనమైతే స్క్రబ్ చేద్దాం. సో, ఆల్రెడీ ఇదైతే మనం డీఐవై చేసిన శనగపిండి ఆహ్, బౌల్ అనమాట. సో, ఆ చెంబునైతే మనం కడుగుదాం ఇప్పుడు. ఒకవేళ మీ దగ్గర స్క్రబ్బర్ గానీ అట్లా ఉంటే లైట్‌గా లెమన్ అయితే పిండుకుంటూ స్క్రబ్ చేయొచ్చు. లేదు అంటే ఇట్లా స్క్రబ్ చేసుకోవచ్చు. చూడండి అసలు ఎఫర్ట్‌లెస్‌గా మంచిగా తెల్లగా అయితే అయిపోయినాయి గదా! నాకైతే డీఐవై శనగపిండి మనం వాడిందే ఎక్కువ కొంచెం షైన్ అయితే ఉంది. పీతాంబరితోని గూడా బ్లాక్ మరకలైతే పోయినాయి. కానీ డీఐవై దాంతో అయితే కొంచెం షైన్ గూడా ఉంది. మీకు అర్థమై ఉండొచ్చు. ఏది డీఐవైతో వాష్ చేసింది, ఏది పీతాంబరితో వాష్ చేసిందని. సో, మీకు ఏది మంచిగా అనిపిస్తే దాంతో అయితే మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.